నా పేరు సాని ఉమర్ అని, ఎక్స్ఎమ్మెల్యే కన్ముక చెన్నారెడ్డి కూతురు, రమణాడి చెల్లెలను, కోబిరెడ్డి వాళ్ళ అక్కను. మేము రాజకీయంగానే మా ఫ్యామిలీ అంతా బలైపోయింది. ప్రతి ఒక్కరి నోటించి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏందమ్మా, ఆడవాళ్ళు మీరు తిరుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫ్యామిలీ నష్టపోయిందని అందరికీ తెలుసు, కానీ మిమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని అడుగుతుంటే నాకు బాధేస్తుంది వాళ్ళు వచ్చి అడుగుతుంటే. జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి 14 ఏళ్ళ నుంచి మేము బాగా కష్టపడినాము. నా నాన్నగారు కానీ అన్నగారు కానీ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో పెనుగొండకి ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ కొన్ని 3 మండలాలు రాప్తా నియోజకవర్గం వచ్చినాయి, 3 మండలాలు పెనుగొండకు పోయినాయి. అప్పటి నుంచి పెనుగొండ తిరిగినా, రాప్తా తిరిగినా, పుట్టపర్తి తిరిగినా, అనంతపూర్ టౌన్ అర్బన్ ఇన్ఛార్జ్ పోయిన ఎలక్షన్లో కూడా అవి తిరిగినా, అయినా మాకు గుర్తింపు అనేది రాలేదు. మాకు లోకల్ లీడర్తో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకోసం నేను ఇప్పుడు గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము. మాకు పనులు ఏం జరగట్లేదు, గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము. జగనన్న వారికి ఏం చేస్తుందో చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం. అన్నం నుంచి ఏమొస్తుంది చూసుకొని, లేదంటే ఇండిపెండెంట్ చేసిన పెడితే మా వరకు అయితే ఏం చేయట్లేదు. జగనన్న వరకు చేస్తే ఆయన గుర్తిస్తాడు. జనాలు ఎంతమంది ఉన్నా పిలుస్తాడు, చేస్తాడు. జగనానికి నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరినీ గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా. ఎక్కడైనా కనిపిస్తే బాగా పలకరియడము, పిలిచి జనాలు ఉన్న పిలిచి మాట్లాడడం అంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ నాకు లోకల్గా పనులు జరగాలి కదా. నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్లా. ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కరెంట్ ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏది జరగట్లా. నేను చాలా సఫర్ అవుతున్నాను ఆ విషయంగా. అందుకే ఇది ఎంత జగనన్న దృష్టి వరకు పోతే అన్నయ్య ఏం చెప్తాడు చూసుకొని ఆలోచన చేద్దామని. జగనన్న ఇంతవరకు అంటే మొన్న ఇక్కడ కలిశాను, బస్ యాత్ర వచ్చిన్నారు కదా, కలిశాను. జనాలు అన్నగానే ఏం చెప్తాడు, కలిసి చేయండి అని చెప్పిపోయింది. ఉన్నాయి ఇప్పుడు జగనన్న వస్తున్నట్టు హెల్ప్యాడ్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా జరగదు. అన్న జగనన్న అపాయింట్మెంట్ కావాలని ప్రతి ఒక్క నాయకుని అడిగినా ఎక్కడ జరగట్లేదు. మాకు ఏం గుర్తింపిస్తుంటే ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. అది ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు వెళ్ళిపోతున్న మా పరిస్థితి. మా వాళ్ళు అదే బాధపడుతున్నారు. మా కార్యకర్తలు ఇంత బతికి మనోళ్ళు సింహాలాగా బతికి ఈ బతికి ఎందుమమ్మ అనుకోని. లోకల్ నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. లోకల్ నాయకులు ఉన్నారు, మాకు చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు. పరిస్థితి అదే అడిగాను. పోయినసారి అయితే మిథున్ రెడ్డి అన్న వచ్చి చెప్పారు, కానీ ఇంకా ప్రకాశం 2 సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాం ఛాన్సు. ఈసారి గెలిచిన తర్వాత మాకేమీ స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి. కానీ పెనుగొండ తిరిగినా, పెనుగొండ ఎమ్మెల్యే స్పందించలేప్పుడు, పుట్టపర్తి, అనంతపురము, రాప్తాడు ఒక్క చిన్న పని కానీ జరగట్లేదు. నాకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పని కానీ కావట్లేదు. మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారు కానీ తెలియదు. మరి ఇక్కడ లీడర్లు పోయి జగనన్నకి ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు. అన్నక అపాయింట్మెంట్ ఇవ్వలే, మాకు తీసుకెళ్ళాలనే ఉంది కానీ అపాయింట్మెంట్ ఇవ్వలే జగనన్న. అది ఇవ్వలేదంటే ఆయన వరకు పోయిందో కానీ లేదు తెలియదు నాకు. ఇక్కడ లోకల్ లీడర్లు చేస్తున్నారు కానీ మాకు అర్థం కాలే. మాకెందుకు గుర్తింపు రాకుండా ఉందో కానీ మాకు అర్థం కాదు. మేము చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటున్నాం, తిరుగుతున్నాము. మరి లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. అపాయింట్మెంట్ కానీ రాలే. 5 ఏళ్ళ నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతున్నా కానీ రాలే. లేదు సజ్జలన్నతో కలిశాను, నీ పనులు చేసుకోమని చేద్దామన్నారు. ఇంకా మిథున్ రెడ్డి అన్న పెనుగొండలో బీసీని బాగా కలుపుకొని పోక్క అన్నాడు మొన్న తిరిగినప్పుడు. అందుకు మేము బాగా సీరియస్గానే చేసాము. మళ్ళీ తీసుకొచ్చి ఉషాశ్రీ కానీ పెట్టారు. అందుకు మేము డ్రాప్ అయినా. మళ్ళీ ఇంకా పార్టీ మారే అవకాశాలు ఏం లేదు, కానీ జగనన్న అంటే అభిమానం అని పార్టీ మారే ప్రసక్తి ఉండదు. ఇండిపెండెంట్గా అయితే వేయాలనుకుంటున్నాను.